అంటే గారు నమస్తే, మీ పేరండి? ధనలక్ష్మి. ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటారు. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం? అసలు ఎలా ఉంది అసలు పనితీరు? పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ విసిగిపోయారు, మళ్ళీ వైసీపీ పార్టీనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి పనే ఉంటుంది, వాళ్ళు తెల్లారు లేస్తే అదే మాట్లాడతారు. కోరుకుంటున్నారు అన్నమాట అబద్ధం. అది వాళ్ళకి కావాలని చెప్పుకుంటాం తప్ప ఎవ్వరూ కోరుకోవట్లా. ప్రజలు అనేవాళ్ళు అసలు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి. వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన ఇవి ఉన్నాయి, దోసుకోవటాలు అవి ఉన్నాయి. ఎట్లా మాట్లాడతారు వాళ్ళ గురించి? వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. అంటే చంద్రబాబు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి మొత్తం మోసం చేశాడు, అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది చంద్రబాబు పరిపాలన వల్ల అని చెప్పి అంటున్నారు. పథకాలు ఎక్కడ ఇవ్వలేదు, ఆయన అన్ని పథకాలు ఇస్తున్నాడుగా, అన్ని ఇచ్చుకుంటే వెళ్తున్నాడుగా. ఇంకా రేపు సంక్రాంతికి కూడా పెట్టేశారు. అప్పుడు ఇక సంక్రాంతి రాకముందే అనౌన్స్మెంట్ చేశారు, పథకాలు ఇస్తున్నారు. పండగ సంక్రాంతికి కానుకలు అని చెప్పేసి పెట్టేశారు. ఇంకా ఎక్కడ ఇవ్వట్లేదు ఆయన. బాగుందండి, ఆయన మాట్లాడతాడు అంతే, పిచ్చి మాటలు మాట్లాడతాడు. దొంగతనం చేస్తే దొంగతనం చేయలేదు అంటాడు, మా గవర్నమెంట్లో మేమేం చేయలేదు అంటాడు, అంతే. ఇంక చెప్పుకుంటాడు అంతే, ఆయన డబ్బు ఆయన వేసుకుంటాడు. అంటే అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు పవన్ కళ్యాణ్కి మెచ్యూరిటీ లేదంటే నిజంగానే లేదు. మీకులాగా దోసుకోలేదు ఆయన, ఆ మెచ్యూరిటీ లేదు. ఆయనకి తెలివి ఉంది. ఏది జనాలను ఎలా చూడాలి, జనాలను ఎలా కాపాడుకోవాలి, జనాల కోసం ఏం చేయాలని తపన ఉంది. మీకులాగా దోసుకోవాలి, దాచుకోవాలని లేదు. 10 మందికి ఇస్తాను అని చెప్పేసి ఏంటి అమ్మఒడి నా ఇంటి అందరికీ వేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఆవిడ గారే చెప్పారు, భారతిరెడ్డి గారే చెప్పారు. ఏమని? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి వేస్తామని. ఎంతమందికి వేసారు? ఒక్కరికి వేసారు. అందులో మా తమ్ముడు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ 3 పిల్లలు అయితే ఒక్క పిల్లడికే వచ్చింది, అది 13,000 వేసారు. 2,000 ఏదో కటింగ్లు అని అన్నారు. ఇంకేంటి నువ్వు చెప్పిన మాట? అట్లాంటి మోసాలు తెలియదు వాళ్ళకి, నిజంగా మెచ్యూరిటీ లేదు. ఇసుకలో దోసుకోవటం రాదు, ఏంటి బ్యాందీలో అమ్ముతారు కదా, అందులో దోసుకోవటం రాదు, ఏం రాదు వాళ్ళకి. మీకు అంత తెలివి వాళ్ళకి లేదు. వాళ్ళ పిచ్చోళ్ళు, జన పిచ్చి వాళ్ళకి. జనాలకి ఏదో చేయాలి, ఏదో న్యాయం చేయాలి, జనాలు నష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఒడ్డుకు చేర్చాలనే మైండ్ సెట్ తప్ప మీకులా దాచుకోవాలి, దోసుకోవాలి, జనాల మీద ఎక్కేద్దామనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. మీరు ఎలా మాట్లాడతారు వాళ్ళ గురించి? అంటే చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద 420 కేసు వేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వేయాలి, కేసు వేయాలి. ఎందుకంటే వేయాలి, జనాలకు మంచి చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కేసు పెట్టాలి. నిన్ను జనాలు దాచుకొని జనాలు ఏది అడిగితే అది వాళ్ళని కొట్టి చంపిన వాళ్ళ మీద మాత్రం కేసులు వద్దు. మీరు రోడ్ల మీద తిరగండి, మీరు ఊర్లో తిరగండి. వాళ్ళేమో మరి జనాలకు మంచి చేస్తామని వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తిట్టించుకొని అమ్మో అడ్డమైన తిట్లు పడి వాళ్ళు మరి వేయరా? మంచి పనులు చేస్తున్నారు కదా, వాళ్ళనే వేయాలి. మీరు మాత్రం రోడ్ల మీద తిరగాలి. మీరు కషాయ వాళ్ళు కాబట్టి మీరు రోడ్ల మీద వదిలేస్తున్నారు. నిజమే, అది తప్పులేదు. అంటే ఆర్కే రోజా కూడా మాట్లాడుతూ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ఇచ్చినా సరే వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ జగన్మోహన్ ఓడిచ్చారు. మరి ఈరోజు చంద్రబాబు ఏమన్నా కోడిగుడ్డు మీద ఏకలు బిగుతున్నాడని చెప్పి కూడా రోజా మాట్లాడుతుంది. ఆ మాటలను ఎలా చూడొచ్చు అంటారు? మరి వీళ్ళు బీకారేంటి కోడిగుడ్డు మీద ఏకలు? వాళ్ళకి మాట్లాడటం కూడా చేత కాదు. ఏకలు బీకారా, తోకలు బీకారు. వీళ్ళు బీకారేంటి? ఎన్నాళ్ళంత 5 సంవత్సరాలు ఏం పీకారని చెప్పి పక్కకి వెళ్ళారు వీళ్ళు. రోజా ఏం పీకింది? రోజా నాకు అబ్బో రాజశేఖర రెడ్డి కన్నా బాగా చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వచ్చింది కదా. వాళ్ళ నాన్న అయ్యం ఈయన మీద. వాళ్ళ నాన్నగారు ఇలా మాట్లాడి ఇలాంటి పరిపాలన చేయలా. వాళ్ళ నాన్న చేస్తాడు, వాళ్ళ నాన్నకన్నా ఈయన మంచిగా చేస్తాడని కదా చంద్రబాబు గారిని వద్దని ఈయన తీసుకొచ్చుకున్నాము. అందరం ఓట్లు వేస్తాక గెలిచాడు, లేదు ఉత్తినే వచ్చేసాడా? 170 మంది వచ్చారు ఎమ్మెల్యేలు, అందరూ ఓట్లు వేస్తారా? గెలవలేదా వాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు వద్దనుకున్నాం మనం? ఆ రోజు ఈయన బాగా చేస్తాడనే కదా వద్దన్నాం. ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాం? బుద్ధి వచ్చి మా చెప్తూ మేము కొట్టుకొని చంద్రబాబు గారిని తెచ్చుకున్నాం. చంద్రబాబు గారు కోడిగుడ్డు మీద ఏకలు పేకట్లా వీళ్ళు పేకుతున్నారు కాబట్టి పక్కన పెట్టాం. అందరం కట్టగట్టి పక్కన పెట్టాం. వెళ్ళాయి మాటలు మర్యాదగా మాట్లాడమని నేర్చుకోమన్నాడు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఇంకా మాటలేనా? ఇంకా వల్గర్ భాషనా? మంచి మాటలు రావా? రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. విమర్శించమనండి. ఏది పాలసీ మీద విమర్శించమనండి. చంద్రబాబు గారు ఏ పాలసీ చేయలేదు అడగమనండి. పిల్లలకు 3 అన్నాడు, అమ్మకు 100. 3 వేసాడు కదా. కళ్యాణ్ పోయినాయి, వాళ్ళకి కళ్యాణ్ కాకలెత్తికి వెళ్ళిపోయినాయా? ఒకటి కన్ను అంటే పోయింది అనుకో, అందరి కళ్ళు పోయినాయి. 170 మంది కళ్ళు పోయినాయా? ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కళ్ళు పోయినాయా? రోజా కళ్ళు పోయినాయా? రోజాకి ఏమైనా ఎక్కడ ఉంది? అది ఆంధ్రాలోనే ఉందా? చూస్తుందా ఆంధ్ర పరిపాలన ఎలా ఉందో చూస్తుందా? ఒక రోడ్డు కానీ ఏమని వేసారో వాళ్ళు దవసాలు చేయడానికి. ఇంకా వాళ్ళకి అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఎన్ని పెట్టండి వాళ్ళకి రాదు. ఇక వాళ్ళు వదిలేసుకున్నారు, అన్ని వదులుకొని రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకిలా మేము మాట్లాడలేము, ఆడేమంటే వాళ్ళకి మాకు ఒకటే అయిపోతున్నాం. మా నాయకులు తిడతారు మమ్మల్ని. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానం లేదు, మీరు కూడా అలాగే తయారవుతున్నారు ఏంటి అంటారని మేము అన్నీ నోరు మూసుకొని కూర్చుంటున్నాం. మాకు బాగా వచ్చు. ఏకలు బిగుతున్నాడా, తోకలు బిగిందా? వాళ్ళు చూసి వచ్చారేంటి?
అదేంటి అమరు ఎవడు అంటాడు అసలు పేర్లు కూడా మర్చిపోయాను నేనైతే. వాడు గుడ్డు గాడిద గుడ్డు అన్నాడు కదా, అలాంటి వాళ్ళతో మాట్లాడుకుని చేసుకోవాలి కానీ మాకు ఎందుకండి వాళ్ళతో. వాడు అది ఎత్తా అంటాడు, వాడు వెళ్ళి ఏమో చలికాలం అంటాడు. అసలు వాళ్ళ మాటలు ఏంటంటే పిచ్చెక్కిపోద్ది మాకు, అసలు నవ్వు వస్తుంది. ఇక నేను థియేటర్స్లో పెట్టుకుంటా వాళ్ళు కామెడీలు అన్నీ కావాలని మీకు చూపిస్తా. ఇప్పుడు కూడా ఉంది నా థియేటర్స్లో వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చక్కగా పెట్టుకుంటాను నేను థియేటర్స్లో, కామెడీగా ఉంటాయి. నాకు అంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి కామెడీలు అంటే అంత ఇష్టం. నేను పెట్టుకున్నాను, కావాలని మీకు రుజువు చూపిస్తా చూడండి. ఇప్పుడే చూపిస్తా మీకు, ఎప్పుడు దాకా వద్దు. నాకు జగన్మోహన్ రెడ్డి కామెడీలు అంటే చాలా ఇష్టం. నాకు బ్రహ్మానందం తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం నాకు కామెడీలు. ఇదిగోండి, ఇది నా ఫోను, నా థియేటర్స్. ఇది నేను ఇలా కామెడీగా పెట్టుకుంటాను. ఇది ఇప్పుడు చంద్రబాబు గారి అవి అంటే చక్కగా హుందాగా ఉంటాయి. ఏడు పరిపాలన చేయాలనుకునేటప్పుడు పరిపాలన మాత్రమే చేయాలి. ఇది నా ఫోను. ఇది నా థియేటర్స్. నేను రోజుకు ఒక థియేటర్స్ పెడతాను. నా ఫోన్ చూసుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక థియేటర్స్ ఉంటుంది. నాకు అంత ఇష్టం, ఎందుకంటే అంత అలా అయిపోయాడు ఆయన. జోహర్ లాగా అయిపోయాడు. ప్యాకెట్లో జోహర్ వస్తాడు అంటాడు కదా, ప్యాకెట్లో నాకు తెలియదు జోహర్ అంటాడు కదా, అట్లా అయిపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి. కామెడీకి బాగుంటాడు, ఉంచుకోవాలండి ఆయన్ని కొన్నాళ్ళు మాత్రం. ఎందుకంటే మాలాంటి నాకు ఆరోగ్యం బాగుంది, నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం డ్యామేజ్ అయిపోయింది, నాకు బీపీ ఉంది. ఈయన వల్ల బీపీలు కూడా వచ్చేస్తున్నాయి. దానివల్ల నాకు ఈ కామెడీలు చూసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుంది, నా మైండ్ సెట్ రిలాక్స్ అవుతుంది, అమ్మాయి అనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ అంటున్నారు, ఎందుకని అసలు? నాకేంటో మరి ఆయన కామెడీగా, ఆయన మాట్లాడిన కూడా కామెడీగా అంటాడు. మొన్న తిరుపతి గురించి మాట్లాడాడు, ఏదో 9 నోట్లు అంటాడు, 70 నోట్లు అంటాడు, 7 నోట్లు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వాలి. మనం విమర్శించాలి. ఇప్పుడు చంద్రబాబు గారిని మేము విమర్శించాలి. సార్ మీరు ఏంటండి జగన్మోహన్ రెడ్డి అంత బాధపడిపోతున్నాడు, మిమ్మల్ని మేము తెచ్చుకున్నామని అంటున్నాడు కదండి, మిమ్మల్ని మేము ఎలా అడగాలంటే ఏం అడుగుతాం? ఆయన అడగమంటున్నాడు, చంద్రబాబు గారు అడగమంటున్నాడు, తప్పు చేస్తే నన్ను నిలబెట్టండి అంటున్నాడు. సో పవన్ కళ్యాణ్ నిలబెట్టంటున్నాడు. లోకేష్ అయితే నేను మీ ఇంటికి వస్తానమ్మా నన్ను నిలబెట్టండి అని అంటున్నాడు. డోర్ టు డోర్ వస్తున్నారు వాళ్ళు. ఏం అడుగుతాం వాళ్ళని? ఏముందని అడగాలి మేము? ఇప్పుడు న్యాయం అన్యాయం చేస్తే సార్ మీరు ఇలా అన్యాయం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి మాకు చెప్తున్నాడండి. ఇప్పుడు మీరు చెప్పబెట్టి మేము విన్నాం, మాకు ఏం జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి మేము అడిగాము, జగన్మోహన్ రెడ్డిని అడిగాము, నువ్వు చేసిన అన్యాయం వీళ్ళు ఏం చేసినని అడుగుతాం మేము. ఇది చెప్తాడు, ఏం అడగాలో తెలియదు. లడ్డు అంటాడు, లడ్డు అంటే ఆవు అంట పామ్ ఆయిల్ తినిందంట, పామ్ ఆయిల్ తింటది, ఆవు గడ్డి తింటది, కుడుతు తాగుతుంది. అది లడ్డూలు ఎలా కల్తీ చేస్తుంది. అసలు అడగతానికైనా మాట్లాడటానికైనా ఉందా మరి? అది అందుకని నాకు కామెడీ అంటే ఇష్టం. నాకు జగన్మోహన్ రెడ్డి కామెడీ అంటే చాలా ఇష్టం.